హాయ్ అన్న, ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా బాగున్నా అన్న. యాక్చువల్లీ మీరు కేసీ కదా, నేను పీడీ అనమాట, ప్రియదర్శన్. ఇద్దరం కలిస్తే కేసీ పీడీ. ఓకే, సో ఫస్ట్ టైం ఇది కొత్త కాన్సెప్ట్ కదా, ఓటీటీ వర్షన్లో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ని కూడా ఆడియన్స్తో చూడడం అనేది ఒక కొత్త వర్షన్. సో ఎలా అనిపించింది ఈ మూమెంట్? ఫెంటాస్టిక్ బ్రో. అంటే నార్మల్గా మనము ఓటీటీలో ఎవరో చూస్తారు, బాగుంది అంటారు, అది వింటడం. కొంతమంది ఏదో మంచితనం కొద్దీ ఏదో బాగాలేకపోయినా బాగుందని మెసేజ్ చేస్తారు ఇదంతా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వెన్ యూ సీ ఇట్ విత్ ద థియేటర్, అంటే ఇంతకుముందు ప్రివ్యూస్ వేసేవాళ్ళు కదా మన సినిమాలు చూడడం, అదొక హై ఉండేది. ద ఫస్ట్ టైం ఇప్పుడు అలా వేయటం చూడటం, ఇట్స్ సో నైస్ టు సీ పీపుల్ లాఫింగ్. అంటే ఏదేమైనా కానీ థియేటర్లో చూసి మనం చేసిన వర్క్ వాళ్ళకి నచ్చి నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే ఆ హై, దట్స్ డబ్బుతో రాదా హై, అది హై ఇస్ టోటలీ డిఫరెంట్. జనరల్గా ఏ సెగ్మెంట్లో మీరు చూసే ఉంటారు, అంటే సెగ్మెంట్ కంప్లీట్గా చెప్పొద్దు, ఏ సీన్స్లో బాగా ఆడియన్స్ నవ్విన, హిలేరియస్గా అనిపించిన మీరు అబ్జర్వ్ చేసిన? నేను అభినవ్ సీన్స్ బాగా ఎంజాయ్ చేశాను. అభినవ్ ఫస్ట్ సీజన్లో కూడా అభినవ్ రోషని ట్రాక్ ఉంటుంది కదా, ఆ ట్రాక్ దీంట్లో కానీ కంప్లీట్ అండ్ థరోగా ఎంజాయ్ చేశారు. సో అభినవ్ కామెడీ సూపర్గా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రదీప్ రాసే డైలాగ్స్ కానీ అవి కానీ ఇట్ యాంప్లిఫైజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను పనుకుంటున్నాను లోపలికి వెళ్తుంది మనోడు, దాట్ వాజ్ మై ఫేవరెట్ సీన్, అవుట్ స్టాండింగ్. సో యాక్చువల్గా నిజం చెప్పుకోవాలంటే సేవ్ ద టైగర్స్ విప్లవానికి మెయిన్ అడ్మిన్, ఆ గ్రూప్ అడ్మిన్ మీరే. సో మమ్మల్ని ఆ గ్రూప్లో అడ్మిన్ మేము కూడా జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? లింక్ ఎక్కడైనా పంపిస్తారా? ఫోన్ నెంబర్ ఇవ్వు, జాయిన్ చేస్తాను. సో ఇలాంటి గ్రూప్ ఏమన్నా క్రియేట్ చేయాలని ఎప్పుడన్నా రియల్ లైఫ్లో అనిపించిందా? మగజాతి ఆనుమత్యాలను కాపాడుకోవాలి అంటే మనకి బేసిక్ ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి, దాంట్లో ఎవరి బాధలు వాడు చెప్పుకుంటుంటాడు కదా, అది బినామీ అనమాట. సేవ్ ద టైగర్స్ గ్రూప్ కానీ పేరు ఒకటే ఉండదు కానీ ఆ బినామీ గ్రూపులు ఉంటాయి. బట్ యు నో ద ఫ్యాక్ట్ వాస్, ఇది రిలీజ్ అయినాక దెర్ లాట్ ఆఫ్ పీపుల్ క్రియేటెడ్ దర్ గ్రూప్స్, సేవ్ ద టైగర్స్ అని. ఇట్స్ సో ఫ్యాసినేటింగ్ టు సీ ఇట్. సో ప్రాబ్లీ దే అగైన్ క్రియేట్ ఎ గ్రూప్ కాల్డ్ సేవ్ ద టైగర్స్ 2. సో నెక్స్ట్ గేమ్ చేంజర్ ఏదో చేస్తున్నారని విన్నాం, ఏంటన్నా దాని గురించి ఏమైనా అప్డేట్ అవ్వచ్చా? అప్డేట్ వీఆర్ షూటింగ్, ఇంకొక షెడ్యూల్ షూట్ చేస్తున్నాం వైజాగ్లో. సో ఎంతవరకు అయినట్టు నాకు అంత ఐడియా లేదు, మీకు తెలిసినంత అంటే చాలా పోర్షన్ అయిపోయినట్టు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే. బట్ ఎగ్జాక్ట్గా అయితే నాకు ఏం తెలియదు. బట్ ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అంటే మీ క్యారెక్టర్ నేను అడగను, బట్ ఏంటి మళ్ళీ ఇలాగే ఇన్నోసెంట్గా కనిపిస్తారా, మళ్ళీ వైల్డ్గా కనిపిస్తారా, ఎలా కనిపిస్తారు? I don't know. You have to watch for it. watch and I mean like this. ఎందుకు ఆ సస్పెన్స్ మరి? సీజన్ 3 గురించి ఏంటి, ఎప్పుడు వస్తుంది మీకు తెలిసింది? చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, బికాస్ మనం అవుట్పుట్ చూసాం కదా, దిస్ ఇస్ గోయింగ్ టు బి బ్రిలియంట్. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సీజన్ 3. సో హోప్ఫుల్లీ హాట్స్టార్ చేతిలో ఉంది కదా, ఇట్ షుడ్ వర్క్. బట్ ఇప్పుడు మీరు ట్రై చేసింది ఆడియన్స్తో, ఇలాగ వెబ్ సిరీస్లు కూడా ఆడియన్స్తో ప్రివ్యూ వేసి చూడడం అనేది రేపు పొద్దున్న ట్రెండ్ అవ్వబోతుంది అనుకుంటారా? అది ట్రెండ్ అవ్వాలి బ్రో, బికాజ్ అంటే యాక్టర్స్కి మోటివేషన్ ఉంటుంది చూసేవా, జనాలతో కూర్చొని చూడటం, అది ఇచ్చే హై అసలు అన్బిలీవబుల్. దట్ ఈస్ అన్బిలీవబుల్, దట్స్ బ్రిలియంట్. ఒకవేళ ఈ క్యారెక్టర్ కాకపోతే మిగిలిన ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరులో ఏదో క్యారెక్టర్ చూస్ చేసుకోమని డైరెక్టర్ ఒకవేళ ఆప్షన్ ఇచ్చి ఉంటే ఏం చూస్ చేసుకున్నాను? అభినవ్ చూస్ చేసుకునేవాడిని, బికాజ్ నేను ఎప్పుడు కామెడీ చేయలేదు. మీరు కూడా అలాగా పడుకుంటున్నా అంటే లోపలికి వెళ్దాం అంటే కామెడీ ఎప్పుడు ఐ డిడ్ నెవర్ ట్రైడ్, నాకు ఆపర్చునిటీ రాలేదు. సో ఐ వుడ్ లవ్ టు చూస్ సంథింగ్ లైక్ దట్. మేబీ మీ లుక్స్ ఇన్నోసెంట్గా ఉంటాయి కాబట్టి ఇలా అందరూ చూసేసి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న.